ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు అనకాపల్లి చేరుకున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సార్ చాలా ఉన్నది 10 ఎకరాలు మా నాన్న 8 ఎకరాలు రాజకీయంగా పోయించన్నారు సార్. ఉన్నది అది కూడా ఉన్న కొత్త రైతులు కూడా లేకపోతే అప్పుడు నుంచి 20 సంవత్సరాలు సార్ కాలం ఇచ్చింది సార్. చాలా మంది ఇచ్చి మనకి ఆరోగ్యం మంది కదండి. స్కూల్ సెక్టర్లో మధ్య కోసం ఆ నెంబర్లు అందులో పడిపోయి సార్. ఏదో పడిపోయి సార్ ఆ టీడీ కోసం సరిపడి సార్. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో పర్యటిస్తున్నారు. అయితే ఆయనకి కొన్ని వినతి పత్రాలను అందించారు. మరోవైపు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెద్ద ఎత్తున అయితే ఇటు సీఎం చంద్రబాబు నాయుడుని చూసేందుకు అభిమానులు అయితే అక్కడికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడే పర్యటిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఎవరైనా వినతి పత్రాలు అందిస్తుంటే వారి దగ్గర నుంచి ఆ వినతి పత్రాలను కూడా తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అనకాపల్లిలో పెద్ద ఎత్తున కూడా టీడీపీ అభిమానులు శ్రేణులు చేరుకున్నారు. ఇక వారికి అభివాదం చేస్తూ కూడా ఇటు సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడును చూసేందుకు కూడా అనేక మంది అక్కడికి తరలి వచ్చి ఆయనకి అభివాదం చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. మరోవైపు వారికి ఉన్న సమస్యలను తెలిపేందుకు కూడా ఇటు టీడీపీ కేడర్కి వారి వినతి పత్రాలను అందజేసి అదేవిధంగా అది చంద్రబాబు నాయుడుకి చేరే విధంగా కూడా వాటిని అందిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా వాటిని తీసుకొని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా తన దగ్గర ఉన్న వారికి వాటిని అందించడం జరిగింది. ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడిని అనకాపల్లిలో చూసేందుకైతే అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తరలి వచ్చారు. ఇక వారందరినీ చూస్తూ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక దానికి సంబంధించిన దృశ్యాలని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని అయితే చూసేందుకు అనేక మంది అక్కడికి తరలి వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చంద్రబాబు నాయుడు పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది? ఉత్తరాంధ్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన పర్యటన అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ విమానాశ్రయానికి వచ్చినటువంటి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో రాయవరం, అనకాపల్లి జిల్లా రాయవరంలో చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాయవరంలో దార్లపూడి అనే చోట పోలవరం ఎడమ కాలువ అక్వాడేట్ అయితే ఉంది. అక్వాడేట్కి సంబంధించినటువంటి పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. చంద్రబాబు అక్కడికి చేరుకోగానే అనేక మంది చంద్రబాబుకి అయితే వినతి పత్రాలు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రజాపాలన మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించడం కోసం చంద్రబాబుతో పాటుగా తన టీము మంత్రులే కావచ్చు, అధికారులే కావచ్చు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు చంద్రబాబు దార్లపూడి వచ్చిన వెంటనే అనేక మంది వినతి పత్రాలు అయితే అందించారు. చంద్రబాబును చూడడానికి ఎగబడినటువంటి వాళ్ళు ఉన్నారు. జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చంద్రబాబు కూడా తన నైజానికి, గతంలో ఉన్నటువంటి దానికి విరుద్ధంగా, అంటే గతంలో వ్యవహరించినటువంటి తీరికి విరుద్ధంగా ఈసారి జనాల్లో కలుస్తూ, జనాల్లో వాళ్ళు చెప్పినటువంటి వినతి పత్రాలు తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే దార్లపూడి వద్ద ఉన్నటువంటి ఈ పోలవరం ఎడమ కాలువ అక్విగేట్ని అయితే పరిశీలిస్తారు. ఎందుకంటే అది గత కొంతకాలంగా గత వైసీపీ పాలనలో ఉన్నటువంటి 5 ఏళ్ళు కూడా ఏ విధమైనటువంటి పనులకు నోచుకోకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2014 నుంచి 19 కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలోనే అటు కుడి కాలువకి పట్టిసీమ ద్వారా నీళ్లు అందించడం, ఎడమ కాలువ పనులను అయితే త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులకి గతంలో చంద్రబాబు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు పూర్తి స్థాయిలో ఆ పోలవరం ఎడమ కాలువ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పోలవరానికి సంబంధించినటువంటి ఎడమ కాలువ పనులు కనుక పూర్తి స్థాయిలో పూర్తయితే అటు పోలవరం నుంచి శ్రీకాకుళం వరకు గోదావరి నీళ్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటిదాకా పనులు జరగపోయినటువంటి నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పోలవరం మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. దీనిలో భాగంగానే మొదటి పర్యటనగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు అన్ని చూసిన తర్వాత విదేశీ నిపుణులతో దాన్ని ఒక అంచనా వేశారు. రెండో పర్యటనలో భాగంగా ప్రస్తుతం పోలవరానికి సంబంధించినటువంటి ఎడమ కాలువ అక్విగేట్ని అయితే దార్లపూడి దగ్గర చంద్రబాబు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పరిశీలన అనంతరం మరికొద్దిసేపట్లో ఆ ప్రత్యేక హెలికాప్టర్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంచుమించుగా 2025కి ప్రారంభించాల్సినటువంటిది అయితే ఉంది. కానీ వైసీపీ దాన్ని వేగంగా పనులు చేయనటువంటి నేపథ్యంలో ఈ మాటని స్వయాన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. 25 కల్లా ఇది ఓపెన్ కావాలి, కానీ వైసీపీ దీని పనుల్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినటువంటి నేపథ్యంలో 2026కు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా చేస్తామని చెప్పారు. దీనిలో భాగంగానే చంద్రబాబు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో మాట్లాడే సమీక్షించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ప్రజలకు అందుబాటులోకి వస్తే అభివృద్ధి పరంగాను, అదేవిధంగా అనేక మందికి ఉపాధి పరంగాను అవకాశాలు దొరుకుతాయని చంద్రబాబు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో దార్లపూడిని తన పర్యటన ఈ పోలవరం ఎడమకాల అక్విడేట్ పరిశీలన అనంతరం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ను పరిశీలించి చంద్రబాబు అధికారులతో సమీక్షిస్తారు. సమీక్షించిన అనంతరం 2 గంటల 30 నిమిషాలకు స్టీల్ ప్లాంట్ సమీపంలో పరవాడకి దగ్గరలో ఉన్నటువంటి మెడ్టెక్ భవనాలను అయితే చంద్రబాబు పరిశీలించే అవకాశం అయితే ఉంది. అది మొత్తం అంతా కూడా పూర్తిగా పరిశ్రమలకు సంబంధించినటువంటి జోను. సో అక్కడ మెడ్టెక్ సంబంధించినటువంటి భవనాలను ప్రారంభించి తిరిగి 4:30 నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్యలో విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చి 6 గంటల వరకు విశాఖ ఎయిర్పోర్ట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్లో చంద్రబాబు మీటింగ్ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని అధికారులు, జిల్లా కలెక్టరు, అదేవిధంగా సిపి ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 4:30 తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చి పూర్తి స్థాయిలో అది విశాఖ అధికారులతోనూ, అదేవిధంగా డెవలప్, ఇండస్ట్రియల్ వీటికి సంబంధించి పరిశీలన చేసిన తర్వాత తిరిగి చంద్రబాబు గన్నవరం వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టోటల్గా చూస్తే ఎక్కడ కొంత గ్యాప్ లేకుండా గతానికి, అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద కనుక చంద్రబాబు టూర్ వెళ్తే ఒక రోజంతా అక్కడ పట్టేది. గతానికి భిన్నంగా ఈసారి చంద్రబాబు ఒకే రోజు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని పెట్టుకుని వాటన్నింటినీ పరిశీలించడంతో పాటుగా అధికారులతో సమీక్ష నిర్వహించి వెళ్లేలాగా షెడ్యూల్ అయితే ఖరారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దార్లపూడిలో చంద్రబాబు తన పర్యటన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఉత్తరాంధ్రలో పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. అయితే అనకాపల్లి ఎస్ రాయవరం మండలంలోని దార్లపూడిలోనైతే ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. ఇక అడుగడుగునా కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు దార్లపూడి వాసులు. ఇక దార్లపూడిలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అడ్వకేట్ పరిశీలన చేయనున్నారు. ఇక అనంతరం కూడా విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకొని ఎయిర్పోర్టు నిర్మాణం పైన కూడా
ఇటు చంద్రబాబు నాయుడు సమీక్ష జరపనున్నారు. మరోవైపు చూస్తే మధ్యాహ్నం పరవాడలోని ఇండస్ట్రియల్ జోన్లోని మెట్టెక్ జోన్ భవనాలను ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక సాయంత్రం విశాఖ ఎయిర్పోర్టులో అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు.